అందరికీ నమస్తే. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి. ఆయన ఇంటిపైన ఈడీ రైడ్స్ అయిన తర్వాత అసలు కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, ఎందుకు ఈడీ రైడ్స్ అయినాయి, సొంత పార్టీ వాళ్ళే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఇరికించిర్రా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారంలో ఏమవుతుందో కాంగ్రెస్ వాళ్ళే హింట్ ఇచ్చిర్రా, కాంగ్రెస్ వాళ్ళు ఇదంతా చేయించారు దగ్గరుండి అనే ఒక పెద్ద చర్చ ఒకటి నడుస్తుంది. ఏముంటుంది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అంత దగ్గరుండి టార్గెట్ చేసిన అవసరం ఏముంటుంది? అయితే గీతే చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు జగన్కి ఈయన ఫైనాన్సర్ అనే విషయం కొంత చర్చ ఉంది. జగన్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు ఏపీలో, ఆయనకు ఆక్సిజన్ లాంటోడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అని చర్చ ఉంది. చేస్తే చంద్రబాబు చేయాలి, కానీ సొంత పార్టీలోకి ఏమవసరం? సొంత పార్టీలు ఎవరు చేస్తారు? సొంత పార్టీలో అంటే కొంత కంటగింపే. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటే నిజానికి కూడా కాంగ్రెస్లో కొంత కంటగింపు ఉంది. ఎందుకు ఉందంటే మనోడు ఫైనాన్షియల్గా స్ట్రాంగు. ఒకటి డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఖర్చు పెట్టారు, గుర్తుపెట్టుకోండి. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండడం వేరు, ఫైనాన్షియల్గా ఏదైనా చేయగలడు అని చెప్పే దమ్ము ఉన్న వాళ్ళు వేరు. ఇప్పుడు ఫైనాన్షియల్ డబ్బు ఉన్న వాళ్ళంతా డబ్బులు జేబులోకి వెళ్ళి తీస్తారనుకున్నారా? తీయరు. చాలామంది మస్తు మందిని చూసినాం. మస్తు డబ్బులు ఉంటాయి, మళ్ళీ దానిలో రూపాయి పెడితే తీసి కడుక్కొని 5 రూపాయలు సరిపేసి కడిగి జేబులు వేసుకుంటారు. అట్లాంటి బాపతకాలు చాలామంది ఉన్నారు డబ్బులు ఉన్న వాళ్ళు. శ్రీనివాస్ రెడ్డి అట్లా కాదు. అవసరమైతే జనాలకు రూపాయి ఇద్దాం, అవసరమైతే ఓనికి పైసలు ఇద్దాం, అవసరమైతే ఎలక్షన్ వచ్చింది నలుగురికి పైసలు ఇద్దాం అనుకునే టైపు శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి ఇంత తొందరగా ఎమర్జ్ అయింది ఎందుకు? అంత తొందరగా కాంగ్రెస్ గవర్నమెంట్ రెవెన్యూ శాఖ మంత్రి ఎట్లా వచ్చిందంటే అదే కారణం. కాంగ్రెస్ ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్కు డబ్బులు ఖర్చు పెట్టింది ఆయనే కదా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డే కదా. బహిరంగ సభలకు ఏడ మన మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో వీళ్ళు వరుస పెట్టిన బహిరంగ సభలు అంతా ఖర్చు అంతా ఆయనే పెట్టిన అనేది పెద్ద చర్చనే ఉంది కాంగ్రెస్లో. అది కాదు ఇష్యూ. అసలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక పెద్ద బలమే కూర్చున్నాడు కాంగ్రెస్లో. ఇప్పుడు అటు ఇటు ఏమన్నా ఆయన నేను రేవంత్ రెడ్డి తర్వాత నేను నాదే 2వ స్థానం, నేను డీకే శివకుమార్ లాంటివని ఆయన చెప్పుకుంటున్నాడు అంటే ఇది స్టార్టింగ్లో కొంత ఇది అతిశయోక్తి ఏమో అనిపించింది. కానీ ఈడీ రైట్స్ తర్వాత జరుగుతున్న చర్చలు, కాంగ్రెస్ వ్యవహారము ఇదంతా చూసిన తర్వాత దానిలో తప్పేం లేదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిజంగానే ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక తప్పించాల్సిన అవకాశం వస్తే నెక్స్ట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉంటాడు, ముఖ్యమంత్రి పదవి రేస్లో ఉంటాడు. ఎందుకంటే ఆయన స్ట్రెంత్ అట్లాంటిది. డబ్బులు ఉండడం కాదు ఖర్చు, ఆ డబ్బులను ఎట్లా మేనేజ్ చేస్తున్నాం, ఎంతమందిని మనల్ని తయారు చేసుకుంటున్నాం ఆ డబ్బులు పెట్టినది ఇంపార్టెంట్. అసెంబ్లీ ఎలక్షన్స్లో దాదాపు 25 మందికి ఆయన డబ్బులు పెట్టిండు, ఎలక్షన్స్ డబ్బులు ఖర్చు పెట్టిండు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఏకంగా కాన్స్టిట్యున్సీల వారిగా చర్చ నడుస్తుంది, ఏ కాన్స్టిట్యున్సీ డబ్బులు పెట్టిందని. సార్ చూడండి, ఖమ్మంలో 10కి 10 ఖమ్మం జిల్లాలో ఆయన సవాలుకు చూపించినప్పుడు బీఆర్ఎస్కి, నేను అసెంబ్లీ గేట్ కూడా దాకనియా బీఆర్ఎస్ను అని ఖమ్మంకి వెళ్ళి. కాకపోతే భద్రాచలం నుంచి తెల్ల వెంకట్రావు తాకిండు. తెల్ల వెంకట్రావు నిజానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంచే, కానీ ఆడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన ఉండే కదా పోదంవీరయ్య, ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది కాంగ్రెస్. అయినా సరే ఆయన పోదంవీరయ్యకి డబ్బులు పెట్టినట్ట, సేమ్ టైం తెల్ల వెంకట్రావు కూడా ఎలక్షన్ ఖర్చు కింద డబ్బులు ఇచ్చినట్ట. తుమ్మల నాగేశ్వరరావు నాకు డౌట్ వచ్చింది, తుమ్మల నాగేశ్వరరావు ఏమవసరం ఉంటుంది, తుమ్మల నాగేశ్వరరావు పెట్టించుకో, ఆయన సొంతంగా పెట్టుకుంటాడు కదా, ఎన్నిసార్లు మంత్రి పదవి చేసినని. లేదు, తుమ్మల నాగేశ్వరరావు కూడా కొన్ని డబ్బులు పంపించినట్టు ఆయన ఎలక్షన్ ఖర్చుల కింద. ఎలక్షన్ డబ్బులు పెట్టిండు. ఎలక్షన్స్లో ఒక నాయకుడు ఎమ్మెల్యేలకు ఖర్చు కింద డబ్బులు పంపించినంటే గుర్తుపెట్టుకోండి, వాడు మనోడు అన్న దానిలో పంపిస్తారు. రేపు నాడు అక్కడికి వచ్చి తోడు అని అర్థం దానికి. రేపు నాడు ఏమైనా తేడా వస్తే వాళ్ళు నా ఊళ్ళు అని చెప్పే అవకాశం ఉంటుంది. ఆయన ప్రచారం కూడా చేసిండు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డబ్బులు ఇచ్చి ఇంట్లో కూర్చోలే, ఆయన ప్రచారం చేసుకుంటూనే ఆయన డబ్బులు ఎవరెవరికి ఇచ్చిండో వాళ్ళందరి తరఫున చాపర్ వేసుకుని తిరిగి ప్రచారం చేసిండు. 1-2 సార్లు ప్రచారం చేసిండు ఆయన. తర్వాత నల్గొండ జిల్లాలో నగరకల్ తుంగతుర్తి, నగరకల్ వేముల వీరేశం ఐడియా ఉంది కదా, వేముల వీరేశంకి టికెట్ ఇవ్వద్దని కోమరెడ్డి వెంకరెడ్డి వాళ్ళు పట్టుకొని కూర్చున్నారు. ఇచ్చేదే లేదు అన్నారు. కానీ పొంగులేటి శ్రీనివాస్ రంగంలో దిగిండు, లేదు ఇవ్వాల్సిందే నేను చూసుకుంటా అని చెప్పి ప్రచారం కూడా చేసిండు. చాపర్ వేసుకొని పోయి నగరకల్కు 2 సార్లు పోయిండు. తర్వాత తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ కూడా అంతే. తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో కూడా మనోడు ఫైనాన్షియల్గా పెట్టిండు, డబ్బులు పెట్టిండు అనేది బాగా చర్చ ఉంది. చర్చ ఉండడం కాదు, అది మనకు ఎలక్షన్స్ అప్పటికే పెద్ద ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చింది. అక్కడ తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన ప్రచారం చేసిండు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆయన ఎక్కడ డబ్బులు పెట్టినా అక్కడ ప్రచారం చేసిండు సింపుల్గా. వాళ్ళు ఎక్కడెక్కడ డబ్బులు పెట్టినా అక్కడక్కడ ప్రచారం చేసుకుంటూనే వచ్చింది ఆయన. తర్వాత డోర్నకల్, మహబూబాబాద్, ఈ మహబూబాబాద్ డిస్టిక్లో ఈ 2 కాన్స్టిట్యున్సీల్లో కూడా ఆయన డబ్బులు ఖర్చు పెట్టింది ఎలక్షన్స్ కోసం. అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులకు, కాంగ్రెస్ అభ్యర్థులకు డబ్బులు ఖర్చు పెట్టించింది. ఇక అవన్నీ పక్కన పెడితే మా సొంత జిల్లా మహబూబ్ నగర్, అసలు ఎక్కడ ఖమ్మం ఎక్కడ మామనారు జిల్లాలో జూపల్లి కృష్ణారావుకు డబ్బులు ఇచ్చిండు.
జూపల్లి కృష్ణారావుకు ఆయన దగ్గర ఉన్నాయి కొన్ని, ఈయన కూడా డబ్బులు ఇచ్చిండు. యాక్చువల్గా జూపల్లి కృష్ణారావు 1-2 సార్లు ఖమ్మం పోయిండు. 1-2 సార్లు ఖమ్మం పోయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాటలు చేరక ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మంతనాలు జరిపి తర్వాత మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొల్లాపూర్కి వచ్చి ఈడ చర్చలు జరిపి లాస్ట్ కాంగ్రెస్ చేరిండ్రు. ఆయనకు కూడా డబ్బులు సాయం చేసిండు. సేమ్ వనపర్తి మెగారెడ్డికి డబ్బులు సాయం చేసిండు. ఔటర్ రింగ్ రోడ్ మీద ఒకసారి ఒక కారులో 7 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. మీకు ఐడియా ఉందో లేదు? ఎలక్షన్స్ ముందల ఆ 7 కోట్ల రూపాయలు మెగారెడ్డికి పోవాల్సినాయి, వనపర్తి కాన్స్టిట్యూన్సీకి పోవాల్సినాయి. ఆయనకేంది పరిచయం అంటే సబ్ కాంట్రాక్ట్ చేసిండు. మెగారెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర సబ్ కాంట్రాక్ట్ చేసేవాడు, అందుకని సాయం చేసిండు. సాయమే. ఈ ఎలక్షన్స్లో ఇచ్చిన డబ్బులు మళ్ళీ తిరిగి ఇచ్చేది ఉండదు, కేవలం విశ్వాసం మాత్రమే ఇచ్చేది ఉంటుంది. రేపు అన్నాడు అవసరం ఉన్నప్పుడు మెగారెడ్డి మనోడు అంటే చలో కమాన్. అట్లా దగ్గర 25 కాన్స్టిట్యూన్సీలకు ఖర్చు. నేను గెలిచిన మాత్రమే చెప్పిన, ఆయన అన్ని డబ్బులు పెట్టిన వాళ్ళందరూ గెలవరు కదా, కొంతమంది ఓడిపోయారు కూడా. లాస్ట్ గెలిచిన వాళ్ళు వీళ్ళు దగ్గర ఎంతమంది ఉన్నారు? వీళ్ళు ఒక 10 మంది ఉన్నారు. ఇక్కడ 2 12, 2 14, 2 16 మంది గెలిచిన వాళ్ళే ఉన్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు, ఇంకా ఒకరో ఇద్దరు ఉన్నారని చెప్తున్నారు. మొత్తం 18 మంది ఎమ్మెల్యేల దాకా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత మనుషులు ఉన్నారు. వాళ్ళ మనుషులు ఆయన డబ్బులు పెట్టి గెలిపించుకున్న వాళ్ళు. ఆయన ఫైనాన్షియల్గా హెల్ప్ చేసి వాళ్ళకు ఎలక్షన్స్లో గెలిపించిండు, ప్రచారం చేసి. మరి అట్లాంటి వాళ్ళు దగ్గర 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్తున్నారు. 18 మంది ఎమ్మెల్యేలు అంటే ఏంది? అది 18 మంది ఎమ్మెల్యేలు అంటే ఏంది? ఎలక్షన్స్లో 18 మంది ఎమ్మెల్యేలకు 25 మంది ఎమ్మెల్యేలకు ఆయన ఫైనాన్షియల్ సపోర్ట్ చేసిండు. దానిలో 16 మంది ఎమ్మెల్యేలు గెలిచిరు అని అంటే నాడే జోక్ కదా. ఇప్పుడున్న వీళ్ళకున్న 65 మందిలో ఈ 16 తీస్తే ఏంది పరిస్థితి? ఇదైతే లాస్ట్కు. ఇంకా దీంట్లో మన సీనియర్లు వాళ్ళు వీళ్ళు చాలామంది ఉన్నారు కదా. బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజనరసింహ గారు, ఇట్లా చాలామంది ఉన్నారు కదా. వాళ్ళందరూ పోతే లాస్ట్కి 30 కాడ మిగులుతుంది లాస్ట్ ఫిగర్. ఇంకా 30 మందిలో చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు. ఆ కొత్త వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ రేవంత్ రెడ్డి వెనుక ఉన్నారని చెప్పడానికి అవకాశం లేదు. దాంట్లో కాంగ్రెస్ మ్యాన్స్ కూడా ఉన్నారు, కాంగ్రెస్తో పాటు ఉండేవాల్సిన వాళ్ళు. ఏదో సంథింగ్ ఈ ఈడీ రైడ్స్ అయిపోయిన తర్వాత ఇది ఒక రకమైన చర్చ జరుగుతుంది. అందుకే నేను ఈ వీడియో చేసిన. అసలు ఏమవుతుంది? చాలా ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైనాన్షియల్గా హెల్ప్ చేసిండు అనేది బాగా చర్చ నడుస్తుంది. దానిలో గెలిచిన వాళ్ళు గెలిచిండ్రు, ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయినరు. ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళు డబ్బులు పెట్టిన వాళ్ళు అని కూడా, అది కూడా చర్చ ఉంది. అసలు సరే, ఈడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొత్తానికి వెళ్ళిపోతాడా, కుంపటెత్తుకొని వీళ్ళందరూ వేసుకొని పోతాడా, వీళ్ళందరూ వస్తారా అనేది విషయం కాదు ఇక్కడ. అసలు రేవంత్ రెడ్డి కనుక రిస్క్లో ఉంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన రోల్ ప్లే చేయడానికి తనకు సరిపోనైనా మొత్తం వ్యవహారం అంతా కూడా రెడీగా ఉంది అనే చర్చ నడుస్తుంది కాంగ్రెస్లో. అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపైన ఈడీ రైట్స్ కావడానికి కారణం రేవంత్ రెడ్డి అయినా, ఆయన పాత్ర కూడా ఉందా దీనిలో? ఎందుకంటే ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైనాన్షియల్గా స్ట్రాంగు, ఇట్లాంటి వ్యవహారాలు నడిపించిండు. కొంత ముక్కుసూటిగా ఉంటాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఏదినా కూడా అంతే. ఇంక అది ఉండేతిరిగా ఉంటాడు, ఉండే వరకు ఉంటాడు. కానీ వ్యవహారం ముదిరిందంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొద్దిగా డేంజర్ వ్యవహారంగా నడిపిస్తాడు. కాబట్టి ఆయనను కొద్దిగా కంట్రోల్ చేసే ప్రయత్నం ఏమైనా చేసిండ్రా రేవంత్ రెడ్డి? ఈ ఈడీ ఇటుకలు వాడి రకరకాల స్వామి కార్యం, సకార్యం, బాస కార్యం, బ్రహ్మాండమైన కార్యాలన్నీ నడుస్తాయని చెప్పి ఇట్లాంటి ప్రయత్నం చేసిండ్రు అనే చర్చ ఒకటి నడుస్తున్నది. కాబట్టి మొత్తానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్ట్రెంత్ మీద మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతుంది కాంగ్రెస్లో, పాలిటిక్స్లో. అదే ఇది. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.